హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు పీతల కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. దానికి 2-3 ఉల్లిపాయలని మిక్సీ జార్లో తీసుకొని, నెక్స్ట్ 4-5 వెల్లుల్లి రెబ్బల్ని, చిన్న అల్లం ముక్కని తీసుకొని, నెక్స్ట్ 2 ఇలాచీని యాడ్ చేసుకోవాలండి. చిన్న దాల్చిన చెక్కని, 4-5 లవంగ ముక్కల్ని యాడ్ చేసుకొని, మరీ ఫైన్ పేస్ట్ కాకుండా కొద్దిగా బరకగానే మిక్సీ కొట్టుకోవాలండి. ఈ విధంగా వస్తే సరిపోతుంది. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని మనం బాండి పెట్టుకొని దాంట్లో మనం ఎక్కువ ఆయిలే పడుతుందండి నాన్ వెజ్కి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. సో ఆయిల్ వేడెక్కిన తర్వాత 4-5 పచ్చిమిరపకాయలని, కొంచెం మెంతుల్ని ఫ్లేవర్ కోసం అండి, కొద్దిగా జీలకర్రని వేసి చిటపట అంటుండగా మనం కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలండి. మనకి స్మెల్ అరోమా కూడా బాగుంటుంది. నెక్స్ట్ మనం మిక్సీ కొట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇది మనం ఎర్రగా వేగేంత వరకు మనం వేయించుకోవాలి. అప్పుడే టేస్టీగా ఉంటుందండి. గ్రేవీ కూడా బాగా వస్తుందన్నమాట. ఆల్రెడీ మనం దీని మసాలాలు వేసాం కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుందండి. బాగా వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ అయిన తర్వాత నెక్స్ట్ కొద్దిగా ఉప్పుని వేసుకొని మరొకసారి తిప్పుకోండి. ఫ్రై అవుతూ ఉంటుంది. నెక్స్ట్ కొద్దిగా కారాన్ని, మనకి స్పైసీకి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోవాలండి. 2-3 టేబుల్ స్పూన్లు ధనియా పౌడర్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి. వాటిని కూడా మనం వేపుకోవాలి. వేపిన తర్వాత మనం పీతల్ని యాడ్ చేసుకోవాలండి. అప్పుడు పీతలకి మసాలా అంతా బాగా పడుతుంది. కొద్దిసేపు మనం మూత పెడితే మగ్గుతుంది అనమాట. మూత పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం మూత తీసి చెక్ చేసుకొని ఒక 5 మినిట్స్కి మనం చింతపండు జ్యూస్ని యాడ్ చేసుకోవాలండి. మన పులుపు తగ్గట్టు చింతపండుని యాడ్ చేసుకొని చింతపండు జ్యూస్ని మళ్ళీ ఒకసారి మనం మూత పెట్టుకొని మగ్గపెట్టుకోవాలండి. తర్వాత ఇప్పుడు చూడండి అలా కొంచెం పట్టింది కారం, ఉప్పు. దీని తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని, ఉప్పు సరిపోకపోతే ఇక్కడ ఈ టైంలో యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత ఫైనల్గా మనం కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుంటే మసాలా పీతల కర్రీ రెడీ అయిపోతుందండి. సూపర్ ఉంటుంది. ట్రై చేయండి.